ప్రియ సోదరి సోదరుడా, దేవుడు నీకు ఇచ్చిన దానిలో నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు అధికముతో నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా. గవర్నర్ పదవి ఇచ్చిన వెంటనే ఇంకా యోసేపు కాలర్ టైట్ చేసుకుని నా అంత జ్ఞానవంతుడు ఎవరు లేరని తుర్రం ఖాన్ లాగా తిరగలేదు. అక్కడ చాలామంది క్రైస్తువులు అదే, 4 డబ్బులు జోబులో పడ్డాయి అనుకోండి, కొద్దిగా ఏదో బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువైంది అనుకోండి, కొద్దిగా ఏదన్నా మనకు సహాయం దొరికిందనుకోండి, ఆ దాన్ని బేస్ చేసుకొని నాలాంటి షేర్ ఖాన్ ఎవరు లేరని తిరగడం ప్రారంభించే వాళ్ళు చాలామంది ఉంటాడు. ఇది మూర్ఖత్వమా, బలహీనతనా, బుద్ధి లేనితనమా? 4 డబ్బులు చేతిలో పడితే రంగురంగుల యొక్క వస్తువులు చేతిలోనికి వచ్చేస్తాయి. ఇది నీ యొక్క జ్ఞానమా, బుద్ధి లేనితనమా? నో కంట్రోల్. యోసేపుకు గవర్నర్ పదవి వచ్చిన వెంటనే తన్ను తాను కంట్రోల్, మేనేజ్ చేసుకున్నాడు. మేనేజింగ్ సిస్టమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. క్రైస్తవుల కుటుంబములో నిమంత్రణ ఎంతో ఇంపార్టెంట్. ఏదైనా నీకు దక్కినప్పుడు, ఏదైనా ఆశీర్వాదం నీ ఇంటికి వచ్చినప్పుడు, ఏదైనా నీ జీతం ఎక్కువైనప్పుడు, ఏదైనా నీ యొక్క పలుకుబడి ఎక్కువైనప్పుడు, ఏదైనా నీ ప్రార్థన ఎక్కువైనప్పుడు, నీ మర్యాద ఎక్కువైనప్పుడు, లేదా ఏ విషయములైనా నువ్వు కొంతగా ఎక్కువగా దేవుడు నిన్ను దీవించినప్పుడు వెంటనే నువ్వేం చేయాలి? నిన్ను నీవు కంట్రోల్ చేసుకోవాలి, నిమంత్రణలో పెట్టుకోవాలి. సాతానుడు నేనేం చేస్తాడు? ఉబ్బిపిస్తాడు. డబ్బులు ఉన్నాయి కదా, రెచ్చిపో. పేమెంట్ ఎక్కువైంది కదా, రెచ్చిపో. ఈరోజు 10,000 అన్ని పోగా 10,000 చేతిలో ఉన్నాయి, ఇంకా చేయి గమ్మునుంటుందా? జిలబడుతుంటుంది. 10,000 అన్నీ పోయినాయి రా, ఈ నెలంతా అన్నీ తెచ్చాను, ఒక 10,000 ఉన్నాయి, దీన్ని ఎట్లా ఖర్చు పెడదాం, ఏం తెచ్చుకుందాం? నెక్స్ట్ టార్గెట్ ఏంది? మొబైల్ ఏదో ఎండిపోయినట్లుంది కదా. నెక్స్ట్ టార్గెట్ ఏంది? ఏదో నా బూట్లు కొద్దిగా ఏదో తొసుకుతున్నాయి. నెక్స్ట్ ప్లాన్ ఏంది? ఏదో టీషర్ట్ రంగు పోయిందిరా, డిమార్ట్కి వెళ్ళాలి. కొద్దిగా రాబడిలో మిగులితే, కొద్దిగా నీ చేతిలో దేవుడు బ్రతికిస్తే, కొద్దిగా పెట్టుబడి నీ కుటుంబంలో ఉండాలని దేవుడు బ్రతికిస్తే, వెంటనే దాన్ని సర్వనాశనము చేయాలని నీ దిక్కుమాలిన ఐడియాలు ప్రారంభమవుతాయి. అక్కడ నీకు సంబంధము లేదు. అది నీకేది అవసరమో పరమందున్న దేవుడు నీకు ఇచ్చునుగాక. హల్లెలూయా. ఎలాగ మారిపోతావండి? 4 డబ్బులు మిగిలినప్పుడు, నువ్వు కంట్రోల్లో లేనప్పుడు నువ్వు ఎలాగ మారుతావు? నువ్వు ఎలాగ సక్సెస్ అవుతావు? నువ్వు ఎలాగ గ్రోత్ అవుతావు? నువ్వు ఎలాగ డెవలప్మెంట్ చేస్తావు? ఎలాగ నీ జీవితంలో ఇంక్రిమెంట్ చేసుకుంటావు? ₹1 మిగలని, బట్ బీ ఇన్ కంట్రోల్. 4 డబ్బులే నీకు ఎక్స్ట్రా ఉన్నాయి, వద్దా? తగలబెట్టుకుంటావా? 4 డబ్బులు కానీ నేను ఇంట్లో ఉంటానా, నా డబ్బులు అంటుంటే వద్దు, నా ఇంట్లో వద్దు, గెట్ అవుట్ అని అంటావా? ఒక 5,000 ఏదో లేక ఎన్నో సంవత్సరాల తర్వాత నీ బ్యాంకులో 5,000 డిపాజిట్ ఉంటే వద్దు, 5,000 కానీ నేను ఉండనివ్వను, మూతలు కొట్టేస్తాను, క్లీనింగ్ సిస్టమ్ వేఫర్ చేసి నేను బయటేస్తాను అంటావా? ప్రియ సోదరి సోదరుడా, నీ క్రియలను మార్చుకోవాలి. వీఆర్ లెర్నింగ్ ఫ్రమ్ జోసెఫ్. గవర్నర్ పదవి వచ్చిందని దిక్కుమాలిన వేషాలు వేయలేదు, దిక్కుమాలిన అహంకారముకు గురి కాలేదు. సాతానుడు వాడు పెడతాడు. అయితే యోసేపు లొంగలేదు. చెప్పండి ఆమేన్. గవర్నర్ పదవి వచ్చినా, ఉన్నత స్థానం వచ్చినా అహంకారముతో పొంగిపోలేదు, ఉప్పొంగలేదు, తన లివింగ్ స్టైల్ చేంజ్ చేసుకోలేదు. జైల్లో ఎలాగ విశ్వాసుడుగా ఉన్నాడో, ఈ గవర్నర్ స్టాండర్డ్లో, గవర్నర్ చైర్లో కూర్చున్నాక కానీ అదే క్రియలు, అదే విశ్వాసము. ఎవరండి? యోసేపు. ఆమేన్. గవర్నర్ పదవి వచ్చిన వెంటనే నెక్స్ట్ స్టెప్ ఏం వేశాడు తెలుసా? నా దేశమును ఎలాగా కాపాడుకోవాలి, నా రాష్ట్రమును ఎలాగా రక్షించుకోవాలి, నా యొక్క కుటుంబాన్ని ఎలాగ నేను నడిపించాలి అనే ఆలోచన ప్రార్థనలో పెట్టి స్టార్ట్ చేశాడు. చూసారా యోసేపు పని? గవర్నర్ పదవి దొరికింది, డబ్బులు 4 వచ్చేసాయి, అన్నీ వచ్చాయని ఇష్టం వచ్చినట్టు చిల్లర వారాలు వేసేది మానేసి వెంటనే ఏమని ఆలోచన చేశాడు?
ఇక ముందు నుంచి నేను ఎలాగ బ్రతకాలి, ఇక ముందు నా ఇంటిని ఎలాగ నడిపించాలి, ఇక ముందు నేను ఏ సమస్యను ఎలాగ ఎదుర్కోవాలి, ఇక ముందు నేను ఇటువంటి ప్రాబ్లమ్స్ను సాల్వ్ ఎలాగ చేయాలి, నా దేవుని తోడు నాకు కావాలి, నేను ఎలాగ దేవునికి మహిమకరంగా ఉండాలని ఇంకా తాను విశ్వాసమును పెంచుకున్నాడు. రెండే మాటలు చెప్పి నేను ముగిస్తాను. రెండు విషయాలు. యోసేపు ఎదుట గవర్నర్ అయ్యాడు, కానీ ప్రాబ్లం ఇంకా ఉంది. సమస్య, పెద్ద సమస్య ఉంది ఎదురుగా. ఎవరు తీర్చని సమస్య ఎదురుగా ఉంది. చాలా మంది ఏమనుకుంటాము, ఒక సమస్య మనకు తీరిపోయింది అనుకుని హాయిగా ఉండేస్తాము. నో, దేవుడు నీకు ఆ సమస్యను తీర్చింది. ఎందుకంటే నెక్స్ట్ సమస్యను ఎదురించుటకు నీకు బలము, జ్ఞానము, ధైర్యము, శక్తిని సంపాదించుకొని దేవుని సేవకునిగా ముందుకు నడవడానికి దేవుడు నీకు ఆ సమస్యకు విడుదల కార్యము దేవుడు చేస్తే, ఆ కార్యము జరిగింది. అబ్బా, నా గుండెల మీద నుంచి భారము పోయింది అనుకుని మనము ఏ చింత లేకుండా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారండి. ప్రియ సోదరి సోదరుడా, యోసేపు అలాగా చేయలేదే. తాను గ్రహించాడు, దేవుడు నన్ను చెరసాల నుండి విడిపించాడు కదా, దేవుడు నన్ను ఘోరమైన పరిస్థితి నుండి విడిపించాడు కదా, దేవుడు నన్ను అటువంటి చీకటి నుండి విడిపించాడే, ఇప్పుడు నా గవర్నర్ పదవి ఇచ్చాడని రిలాక్స్గా హాయిగా పండుకోలేదు బెడ్ మీద. గవర్నర్ పదవి వచ్చిన తర్వాత ఇంకా రాబోతున్న విపత్తును, ఇంకా రాబోతున్న పరిస్థితులను గ్రహించాడు యోసేపు. వెంటనే రాజుకు చెప్పాడు, రాజు 7 సంవత్సరాలు మనము చాలా కష్టపడాలి అని చెప్పాడు. ఎందుకు యోసేపు అని అంటే, ప్రభువా 7 సంవత్సరాలు మనకు గొప్ప వర్షములు పడతాయి, గొప్ప పంట మనకు వస్తుంది. ఆమేన్. తర్వాత 7 సంవత్సరాలు ఏమవుతుంది యోసేపు చెప్పు అని అంటే, తర్వాత 7 సంవత్సరాలు వర్షం పడదు, పంట ఉండదు, అంత భూలోకమంతా ఎండిపోతుంది. మళ్ళీ ఫరో అనాలి కదా, యోసేబా నేను గవర్నర్ చేశాను కదా, నువ్వు దేవునికి ప్రార్థించు, నువ్వు దేవుని స్తుతించు, దేవునికి ఏం చేస్తావో చేయి, నేను ఇస్తాను, నీకు ఎంత కావాలో నేను ఇస్తాను, నువ్వు చెయ్యి. అలాగా కాకుండా చూడు, నీ దేవునికి రిక్వెస్ట్ చేయి అని చెప్పాడా? యోసేపు ఏమి చెప్పాడో నేను అదే చేస్తానన్నాడు. ఎవరు? ఫరో రాజు. హల్లెలూయా. దేవుడు ఒక్కసారి చెప్పాడంటే నీకు ఇష్టం వచ్చినట్లు చెప్పడు. ఆయన చెప్పిందే నువ్వు ఇష్టంగా మార్చుకొని చెయ్యాలి. చెప్పండి ఆమేన్. నువ్వు ఇలాగ ఉండమంటే ఇలాగ ఉండాలి, ఈ చెయ్యి అంటే ఇది చెయ్యాలి, అంతే. ఎక్స్ట్రా నువ్వు అడగకూడదు, ఎక్స్ట్రా మాటలు ఉండకూడదు నీలో. యోసేపుకి చెప్పాడు, ఇదిగో ఇలాగ చెయ్యనంటే ఫరో రాజు నేను చేస్తానన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు 2 టాస్క్స్ ఉన్నాయి. ఒకటి, దేవుడు మంచి వర్షాలు 7 సంవత్సరాలు ఇవ్వబోతున్నాడు. చెప్పండి ఆమేన్. క్రైస్తవులు ఏం చేయాలి? ప్రభువును నమ్మిన బిడ్డ యోసేపు ఒక్కడే చేస్తున్నాడు పని. చేస్తూ తన కింద ఉన్న సేవకులతో పని చేపిస్తున్నాడు. దేవుడు కొన్నిసార్లు అర్నింగ్ పాయింట్స్ ఇస్తాడు మీ జీవితంలో, కొన్ని అవకాశాలు మీ జీవితంలో ఇస్తాడు. మర్చిపోవద్దండి, జాగ్రత్తగా ఆలోచించండి. ఆ అవకాశం వచ్చినప్పుడు క్రైస్తవుడు ఏమి చేయాలి? బుద్ధి లేని వాడికినైతే ఎక్కడికి పోయి నేర్చుకోవాలంట? చీమల దగ్గర పోయి నేర్చుకోవాలంట. ఆ చీమలు 6 నెలలు ఏం చేస్తాయి? కూడబెడతాయి. 6 నెలల వర్షకాలములు అవి లోపలే ఉండి సమృద్ధి కలిగి ఉంటాయి. చెప్పండి ఆమేన్. మనం ఏం చేస్తామండి? దేవుడు కొన్ని చక్కటి దినాలను, మంచి రంగుల సమయమును దేవుడు మీకు ఇస్తే మీరేం చేస్తారంటే దాన్ని కలర్ఫుల్గా, అతిగా, ఎక్కువగా బ్రతకడానికి లైఫ్ స్టైల్ చేంజ్ చేసేసుకుంటారు. అప్పుడు ఏం చెప్తారంటే, ద గాడ్ హ్యాస్ గివెన్ మీ టు లివ్ యాజ్ ఎ రిచ్. దేవుడే నాకు ఇదిగో ఇది ఇచ్చాడు, దేవుడే నాకు ఇదిగో నన్ను ఇలాగ ఉండమన్నాడు, దేవుడే నా లైఫ్ స్టైల్ చేంజ్ చేశాడు. దేవుడు నీకు ఇచ్చింది ఎందుకు తెలుసా? తందనాలు ఆడడానికి కాదు, ఉన్నయన్నీ బజారు పాలు చేయడం కాదు, ఉన్నయన్నీ అవి ఇవి కొనుక్కొని వ్యర్థము చేయడానికి కాదు. దేవుడు నీకు ఇచ్చిన అవకాశం ఎందుకంటే
దేవుడు నీ కుటుంబానికి ఇచ్చిన అవకాశం ఎందుకంటే దేవుడు ఎవరినో నీ ఇంట్లో ఒక ఉద్యోగిగా పెట్టాడు, దేవుడు ఎవరినో నీ ఇంట్లో ఒక వ్యాపారిగా పెట్టాడు, దేవుడు ఎవరినో నీ ఇంట్లో ఒక జ్ఞానవంతుడిగా పెట్టాడు, దేవుడు ఎవరిగానో ఒక సహాయంగా దేవుడు నీ ఇంట్లో పెట్టాడు. ఇలాగా నీ ఇంటికి ఒక అవకాశమును దేవుడు ఇచ్చాడంటే ఏం చేయడానికి? దివాలా తీయడానికా? ఒక తండ్రి ఉన్నాడు అనుకోండి, సంపాదించి పెడుతున్నాడు. ఇప్పుడు తండ్రి సంపాదించి పెడుతున్నాడు, ఎల్లా కాలము నాకు పెడుతుంటాడు కాదు. దేవుడు నీకు ఇచ్చాడు అవకాశము. నీ తండ్రి ఇంతకాలం బ్రతికుంటాడు, నీ తల్లి ఇంతకాలం బ్రతికుంటుంది. ఈ కాలములోనే నువ్వు ఏం చేయాలి? మేనేజ్ చేయాలి. ఈ కాలములోనే నువ్వు నిలబడాలి, ఈ కాలములోనే నువ్వు రైజ్ కావాలి, ఈ కాలములోనే నువ్వు పోగు చేసుకోవాలి, ఈ కాలములోనే నువ్వు తోడుకోవాలి, ఈ కాలములోనే దేవుడు నీకు ఇస్తున్నది ప్రతిదీ నువ్వు డిపాజిట్ చేసుకోవాలి. ఉన్నాయని తగలబెట్టి నాలాంటి ఐశ్వర్యవంతుడు ఎవడు లేడని ధీమాతో తిరగడం కాదు. దేవుడు నీకు ఇచ్చింది అవకాశం. నిన్ను నీవు భద్రపరచుకోవడం, నీ కుటుంబాన్ని భద్రపరచుకోవడం, నీ పనిని భద్రపరచుకో, నీ వ్యవస్థను సరి చేసుకోవడానికి ఈ గివింగ్ ఎ ఛాన్స్ దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. తల్లిదండ్రులు మిమ్మల్ని చదివిస్తుంటే యవనస్తులారా, దేవుడు మీకు ఒక అవకాశం ఇచ్చాడు. యూ షుడ్ హర్న్. నువ్వు దాన్ని పొందుకోవాలి, దాన్ని సాధించుకోవాలి. అర్థమైందా? ఎవరో ఒకళ్ళు నీ కుటుంబానికి సపోర్ట్ చేస్తున్నారంటే, ఎవరో ఒక తల్లి నీ ఇంటి కొరకు పని చేస్తుందంటే, ఎవరో జీతము, ఎవరో పింఛన్, ఎవరిదో నీకు సపోర్టివ్గా ఉందంటే అది తగలబెట్టుకోవడానికి కాదు. ఆ తల్లి నీ కొరకు దేవుడు ఎందుకు పెట్టాడంటే నువ్వు నిలబడడానికి, నువ్వు అదుపులో ఉండడానికి, నువ్వు నిమంత్రుడై ఉండడానికి. నువ్వు కట్టలేదే ఇల్లు, ఎవరిది ఇల్లు అది? ఎవరి స్థలం అది? ఎవరి ఆస్తి అది? ఎవరి ఉద్యోగం అది? ఎవరిది రాబడి అది? ఎవరి సహాయం అది? నువ్వు పుట్టి పెరిగి ఇన్నేళ్ళు నువ్వు పైకి వస్తున్నావు, నిన్ను నిలబెట్టుకొని నడిపించారంటే ఎందుకు? దేవుడు ఇంతకాలము నీకు సమయం ఎందుకు ఇచ్చాడంటే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడతావేమో, నీ లైఫ్ స్టైల్ మార్చుకుంటావేమో. లైఫ్ స్టైల్ అంటే రంగులుగా కనబడడం కాదు. లైఫ్ స్టైల్ ఏం తెలుసా? దేవుడు చెప్పింది చెయ్యడమే నీ లైఫ్ స్టైల్ కావాలి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. దేర్ ఆర్ మెనీ టైమ్స్, మెనీ అవకాశాలు, మెనీ ఆపర్చునిటీస్ దేవుడు నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకు దేవుడు ఇచ్చాడండి. అయితే మనం ఏం చేస్తున్నామంటే కొంత విర్రవీగో, కొంత నిర్లక్ష్యము చేస్తూనో, ఉన్నవి ఖర్చులు చేసుకుంటూ, ఏదేదో చేసుకుంటూ మన జీవితాలను అయోమయమైన జీవితాలుగా నడుపుకుంటూ తీసుకొని పోతూ ఉన్నాము. అనుకుంటాము దేవుడు ఇప్పుడు సాయం చేశాడు కదా, నెక్స్ట్ లైఫ్లో కానీ సాయం చేస్తాడు. ఆఫ్టర్ సమ్ టైమ్స్ ద గాడ్ విల్ అగైన్ హీ విల్ హెల్ప్ మీ. నన్ను మరలా బ్రతికిస్తాడని నువ్వు అనుకుంటున్నావు, పొరపాటు. God wants to preserve you. నీ ఇంటి బ్రతుకును అదుపులో పెట్టుకోవాలి. నువ్వు భోజనమును మేనేజ్ చేయాలి, పెడుతున్న ఖర్చులను మేనేజ్ చేయాలి, నువ్వు సంపాదిస్తున్న దాన్ని మేనేజ్ చేయాలి, నీ జీతమును మేనేజ్ చేయాలి. దేవుడు నిన్ను ఇంకొక దానికి దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ చెప్పండి. అందుకే 7 సంవత్సరాలు అధికమైన దీవెనలు, అధికమైన పంట. యోసేపు ఏం ఆలోచించాడు? స్టోరేజ్ ప్లాంట్స్ని క్రియేట్ చేశాడు, నిర్మించాడు. ఈ బిల్డ్ ద స్టోరేజ్ ప్లాంట్స్. వచ్చినదంతా దాంట్లో పోగేశాడు. కంజూస్గిరి చేయలేదండి. చాలామంది కంజూస్గిరి చేసి పోగేసుకునే వాళ్ళు ఉంటారు. అట్టగానే ఉండొద్దండి, ఓకేనా? అది ఇంకా దరిద్రం. ఎలాగుండాలి నీ మనసు? క్రీస్తు మనసు కలిగి నువ్వు పోగు చేయి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ క్రియేటెడ్, ఈ బిల్డ్స్ ద స్టోరేజ్ ప్లాంట్స్. 7 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఏం స్టార్ట్ అయింది? కరువు స్టార్ట్ అయింది. ప్రపంచమంతా కరువు స్టార్ట్ అయింది. ఎవరు అనుకోలేదు ప్రపంచమంతా కరువుతో ఉంటుందని, ఎవరు అనుకోలేదండి. మళ్ళీ దేవుని నమ్మిన బిడ్డనే కదా. కరువు వచ్చేసింది. కరువు వచ్చినను యోసేపుకి ఏమి కాలేదు. చెప్పండి హల్లెలూయా. కరువు వస్తే
ఆయన నా దగ్గరే బియ్యం మూటలు ఉన్నాయని భుజముల మీద మోసుకుంటూ తిరగలేదు. ఆ కరువు కాలములో కానీ ఏం నేర్చుకున్నాడు? మేనేజ్ ఎలాగ చేయాలి, లేనప్పుడు ఎలాగ మేనేజ్ చేయాలి, ఉన్నప్పుడు ఎలాగ కంట్రోల్ మేనేజ్ చేయాలో నేర్చుకున్నాడండి. ఎవరు? యోసేపు. ఎలాగా? దేవుని వలన. ఆమెన్. అలాగనే దేవుడు ఎలాగ యోసేపుకు చెప్తున్నాడో, యోసేపుని విన్న ప్రతి సేవకులు, అక్కడ ఉంటున్న ప్రతి ఒక్క ఫరో అధికారులు చెప్పింది చేశారు. ఆమెన్. ఈరోజు సంఘములో ఎన్నో వాక్యాలు మనం వింటూ ఉంటామండి, ఎన్నో చెప్తూ ఉంటారు. వాటిలో ఎన్ని నువ్వు చేసావో, ఎన్ని నువ్వు చెయ్యలేదో నువ్వే గుండెల మీద చేయి పెట్టుకొని నువ్వు ఆలోచించాలి. దేవుడు ఎందుకు నీతో మాట్లాడుతున్నాడు సంఘము ద్వారాగా, సేవకుని ద్వారాగా అంటే నిన్ను బిల్డ్ చేయడానికి, నిన్ను డెవలప్మెంట్ చేయడానికి, నిన్ను మేనేజింగ్ సిస్టమ్గా నిన్ను అభివృద్ధిలోనికి తీసుకురావడానికి. ఆ కరువు కాలములో ఈడి ప్రపంచమంతా కరువు చంపుకొని తింటున్న కాలం అండి. అటువంటి కాలములో ఎవరు పంచిపెట్టారు భోజనం? ఎవరు పంచిపెట్టారు గింజలు? ఎవరు పంచిపెట్టారు? యోసేపు. చెప్పండి ఆమేన్. ఉన్నప్పుడు కానీ నువ్వే ఉండాలి, లేనప్పుడు కానీ నువ్వే పంచి పెట్టాలి. ఇది రెస్పాన్సిబిలిటీ, ఇది బాధ్యత కలిగినది. ఉన్నా కానీ నువ్వే దాన్ని మేనేజ్ చేయాలి. లేకపోయినా, నీ దగ్గర రూపాయి లేకపోయినా, నీ దగ్గర కరువు వచ్చినా, నీ దగ్గర కొరత వచ్చినా నువ్వే కంట్రోల్ మేనేజ్ చేయాలి, నేర్చుకోవాలి. అనేకులకు ఏమిచ్చాడు? గింజలనిచ్చి ఆ కరువు కాలములో డబ్బును సంపాదించాడు. ఆమేన్. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు స్టోర్ చేయాలి. ఓకే, కరువు కాలం వస్తుంది చూడు, కరువు కాలంలో నువ్వేం చేయాలి? సంపాదించాలి. మనదంతా ఉల్టా కదా, కరువు కాలం వస్తే ఉన్నదంతా పోద్ది. దేవుడు ఇచ్చినప్పుడు గిన ఉంటే ఉన్నదంతా తగలబెట్టుకుంటాం. కంట్రోల్. ఏమి? డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. హల్లెలూయా. ఏం స్టార్ట్ అయిందండి? డెవలప్మెంట్, అభివృద్ధి. అనేకులు వచ్చి ఎంత కావాలంటే అంత డబ్బులు ఇచ్చి కొనుక్కొని వెళ్ళిపోతున్నారు. ఆ సమయంలోనే వేరైన కుటుంబము, దూరమైన కుటుంబము, దూరమైన అన్నదమ్ములు, కోపంగా ఉన్న అన్నదమ్ములు అందరూ పరిగెత్తుకుంటూ యోసేపు దగ్గరకు వచ్చారు. కరువు కాలము ఏం చేస్తుందండి? విడిపోయిన వారిని ఒకటిగా చేస్తుంది. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. అన్ని ఉన్నప్పుడు నువ్వు ఉన్న వాళ్ళను దూరం చేసుకుంటావు. అన్ని ఉన్నప్పుడు అహంకారముతో నీవు ఉన్న వారిని దూరం చేసుకుంటావు. అన్ని ఉన్నప్పుడు నీ దగ్గర ఉన్న వాటిని దూరంగా చేసుకొని నాశనం చేసుకుంటావు. కరువు వచ్చినప్పుడు దేవుడు మరలా నీకు అవకాశం ఇస్తున్నాడు. కరువు కాలములో దూరమైన వారిని దేవుడు మరలా దగ్గరగా చేస్తాడు. వారి దగ్గరికి వచ్చినప్పుడు యోసేపు ఏం చేశాడు? కక్ష పెట్టుకొని నన్ను ఇలాగ చేశారే అని వాళ్ళను ద్వేషించి దూరం చేయలేదండి. వారిని కరువు కాలములో ఏం చేశాడు? ఆదుకున్నాడండి. ఆమెన్. వారికి పోషణనిచ్చాడండి. ఆమెన్. వారికి సహాయకుడిగా నిలబడ్డాడండి. ఆమెన్. వారికి తోడుగా నిలబడ్డాడండి. హల్లెలూయా. కరువు కాలం వచ్చినప్పుడు, క్రైస్తవులలో కరువు కాలం వచ్చినప్పుడు నువ్వు ఎలాగుండాలి? ఆదుకోవాలి, తోడుగా ఉండాలి, బలవంతుడిగా ఉండాలి, శక్తికరంగా ఉండాలి, ప్రేమించాలి, క్షమించాలి, ఎవరిని ద్వేషించకూడదు, ఎవరిని దూరము చేయకూడదు. కరువు కాలంలో వచ్చినవాడు, ప్రార్థన లేకుండా వచ్చినవాడు, రోగముతో వచ్చినవాడు, బాధతో వచ్చినవాడు, సమస్యలతో నీకు కనపడినప్పుడు అతన్ని నువ్వు తీసుకొని ఎక్కడికి రావాలి? యోసేపు తీసుకొని ఫరో దగ్గరకు వచ్చాడు. అలాగనే నువ్వు తీసుకొని ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధిలో కనపడాలి, దేవునికి మహిమకరంగా కనపడాలి. నీ ఇంటి దగ్గరకు పంపిస్తాడు దేవుడు. బాధల్లో ఉన్నవారిని పంపించవచ్చు, కష్టాలలో ఉన్నవారిని పంపించవచ్చు, చింతలో ఉన్నవారిని నీ ఇంటి దగ్గరికి పంపించవచ్చు, సమస్యలు కలిగిన వారిని ఇంటి దగ్గరికి పంపించవచ్చు. అప్పుడు దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు, వారి జీవితాలను ఆదుకునే అవకాశం. వారి కొరకు నువ్వు ప్రార్థించడమే కాదు, వారిని దేవుని సన్నిధిలో నిలబెట్టడం కానీ నువ్వు చేయాలి. అందుకే యోసేపు కక్ష సాధించలేదు, పగతో చూడలేదు. ఈరోజు చాలామంది కుటుంబాలలో కక్షలు అలాగనే ఉంటాయి, ప్రగలు అలాగనే ఉంటాయి, ఒకరి మీద ఒకరు ద్వేషాలు కదా. యోసేపును కొట్టినా, తిట్టినా, ఏం చేసినా
యోసేపు క్షమించి ఆ కరువు కాలంలో, భోజనము లేని కాలంలో అన్నదమ్ములను అందరిని దగ్గరికి తీసుకొని వారి కొట్లను నింపి తండ్రి దగ్గరికి పంపిస్తాడు. ఈ పాఠం మనకేం నేర్పిస్తుందంటే, జాగ్రత్తగా ఒక్క విషయం నేను చెప్తున్నాను, వినండి జాగ్రత్తగా, అందరూ నా వైపు చూడండి. కరువు కాలం అనేది వస్తుంది మీ లైఫ్లో, తెలుసుకోండి. కరువు కాలం వచ్చినప్పుడు బాధపడి, అబ్బా నాకు ఇది నష్టం, ఆ బాధ ఇది అని ఎగరద్దండి. డోంట్ బి డిస్టర్బ్. బాగున్నప్పుడు ఓ దేవుడు నన్ను ఎంతగానో దీవించాడని చప్పట్లు కొట్టడం. కరువు కాలం వచ్చినప్పుడు అయ్యో నా బ్రతుకిలాగా అయిందే అని లోపల బాధపడడం. నో. కరువు కాలము నీకు ఎందుకు వస్తుందంటే, లేని పరిస్థితిని దేవుడు ఎందుకు నీ కుటుంబానికి ఇస్తాడంటే, అనేకమైనవి నీ కుటుంబములో చేర్చడము కొరకు, నీ కుటుంబాన్ని ప్రాఫిటబుల్ చేయడానికి, నీ కుటుంబమును బలముతో నింపడానికి. హల్లెలూయా. యోసేపు ఒక్కడే ఐగుప్తులో ఉన్నాడు. కరువు కాలం వచ్చేసరికి ఎవరు వచ్చారు యోసేపు దగ్గరికి? 74 మంది వచ్చారు కుటుంబ సభ్యులు. ఇప్పుడు యోసేపు బలము పెరిగిందా తక్కువైందా? కరువు కాలము దేవుడు ఇచ్చినప్పుడు నాకు నష్టము, నాకు బాధ కాదు, నిన్ను నష్టము బాధ చేయడానికి దేవుడు ట్రయల్స్ పెట్టేది నీ జీవితంలో. టెంప్టేషన్స్ నీ లైఫ్లో వచ్చేది నాట్ టు హర్ట్ యూ, నాట్ టు డ్యామేజ్ యూ, నాట్ టు డిస్ట్రాయ్. దేవుడు నిన్ను నాశనం చేయడానికి కాదు. నీకు కరువు వచ్చినప్పుడు ఆనందముతో దాన్ని అంగీకరించు. నీకు కష్టం వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు సంతోషముతో దాన్ని ముందుకు సాగనించు. ఎన్ని రోజులు పోతాయో వద్దు, ఆలోచన చేయొద్దు. ఇంకొక సంవత్సరమా, ఇంక 2 ఏళ్ళ, ఇంకొక 5 నెలల, ఇంకొక 6 నెలలో నా కష్టం అయిపోతుందేమో, నా బాధ వద్దు, దాని గురించి నువ్వు ఆలోచించొద్దు సుమా.